నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా గ్రామానికి చెందిన వరాల రమేష్ ను సోమవారం రోజున దేవాదాయ శాఖ అధికారి నకరికల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం గ్రామ ప్రజలు పార్టీ నాయకత్వం సమక్షంలో ప్రమాణ స్వీకారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ మరో నెల రోజులలోపే దేవస్థానం గుట్ట అభివృద్ధికై 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుందని చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వరాల రమేష్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి మనసున్న రమేష్ నిస్వార్థపరుడని, గుట్ట అభివృద్ధి విషయంలో నిరంతరం కృషి చేసే మనస్తత్వం రమేష్ దని ఎమ్మెల్యే వీరేశం కొనియాడారు. అదేవిధంగా చైర్మన్ తో పాటు పాలక మండలి ధర్మకర్తలందరినీ శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఈవో సాల్వాది మోహన్ బాబు, చెరువుగట్టు గ్రామ పంచాయతీ ఈవో నన్నూరి రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, చెరువుగట్ట సర్పంచ్ నేతకాని కృష్ణయ్య, దేవస్థానం మాజీ చైర్మన్ నల్ల వెంకన్న, రేగట్టె రాజశేఖర్ రెడ్డి, ఉన్నపురాజు, యాదగిరి, సిఐ కైకూరి నాగరాజు, ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి, అమ్మనబోల్ సర్పంచ్ సైదులు, చెరువుగట్టు వార్డు మెంబర్ కూపుట్ల శ్రీకాంత్, దేవస్థానం ధర్మకర్తలు ఇడుకుల సంపత్ గుప్తా, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, రేగట్టె శ్రీనివాస్ రెడ్డి, నల్ల అనిత, గద్దెగూడి యాదయ్య, లింగస్వామి యాదవ్, కమ్మలపల్లి మల్లేష్ యాదవ్, నాయకులు గడ్డం పశుపతి, గట్టిగుండ్ల వెంకన్న, బొబ్బిలి మల్లేష్ యాదవ్, కొత్తపేట స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే వీరేశం గారి దంపతులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరినీ ఈ ట్రస్ట్ బోర్డు సందర్భంగా వచ్చినటువంటి భక్తులకు, ప్రజలకు అందరికీ ఆ జడల రామలింగేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. స్వస్తి. అభివృద్ధిలో ముందుకు సాగుతారు. ఎటువంటి సమస్య భక్తుల నుంచి ఎటువంటి సమస్య వచ్చినా కానీ నేను ముందుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిపోయి అలా జిల్లా మినిస్టర్ వెంకరెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ముందుకు తీసుకోవాలి. అభివృద్ధి 110 కోట్లు ఇది డెవలప్లో ఉన్నది. నా ప్రేట్లో ఇది జరగాలని కోరుకుంటున్నా భగవంతుని. ఈరోజు చెరువుగట్టు పవిత్రమైనటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలక మండలిని నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా పాలక మండలి చైర్మన్గా వరాల రమేష్ గారు, మిగతా డైరెక్టర్లందరూ కూడా మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి తరఫున, జిల్లా మంత్రివర్యులు మోదీ వెంకయ్య తరఫున, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కొండ సురేఖ గారు, మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ గారి తరఫున ఈ ఆలయాన్ని ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతున్న విజన్తో ఉన్నది. ఈ ఆలయ కమిటీ కూడా ప్రభుత్వం యొక్క విజన్కి అనుగుణంగా గొప్పగా పనిచేయాలని మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాలే, భక్తుల యొక్క సౌకర్యార్థాలు, భక్తుల యొక్క ఇక్కడికి ఏర్పాట్లే ఒక ధ్యేయంగా వీళ్ళు పనిచేయాలని కోరుకుంటున్నాను. గొప్పగా వచ్చిందని భావిస్తున్నాను. నా కష్టానికి తగ్గ గుర్తించి నాకు ఎన్న విదేశం వల్ల నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఎంతోమంది ట్రై చేసారు, వాళ్ళకు కూడా వస్తుంది ముందులో కష్టపడితే వాళ్ళు కూడా బాధపడతారు. రాని వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అందరినీ కలుపుకొని నేను ముందుకు సాగుతాను. మా ధర్మకర్తలు, మా ఊళ్ళో ఉన్న సర్పంచ్ కానీ, పక్క సర్పంచ్ కానీ, ఉన్న మా మాజీ చైర్మన్ రాజశేఖర్ కానీ, యాదగిరి కానీ, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని నేను ముందుకు పోతానని, కొత్తలో కూర్చున్నా కానీ ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోతానని, ఏ విషయమైనా అన్నకు ముందుగా ఇక్కడ జరిగే ఏ విషయమైనా అన్నకు చెప్పుకుంటూ ముందుకు సాగుతారని తెలియజేస్తున్నాను. ఆలయానికి గొప్ప భక్తులు మించినటువంటి విఐపీలు ఇంకోరు లేరు. వాళ్ళే మనకు గొప్ప విఐపీలు. కాబట్టి వారి సేవలో, వారు మెప్పులు పొందేటువంటి పద్ధతుల్లో, ఏర్పాట్ల విషయంలో కానీ ఈ ఆలయాన్ని గొప్పగా మీరు తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. మీరు మీ కుటుంబాలతో పాటు
మీ బంధువులు స్నేహితులతో పాటు మీకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి చెప్పేసి ఇక్కడికి వచ్చే విధంగా మీరు కృషి చేసి ఈ ఆలయం యొక్క ప్రతిష్టను పెంచాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ ఉండేటువంటి పాలక మండలితో పాటు అయ్యగారు కానీ ఈవో కానీ అధికారులు కానీ ఎట్లాగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి భక్తి భావాన్ని ఆలయం యొక్క గొప్పతనాన్ని విస్తృతంగా వచ్చినటువంటి భక్తులకు తెలియజేస్తారు. మీరు కూడా వివిధ మార్గాల ద్వారా ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని మీరు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని గొప్పగా మీరు నిర్వహిస్తారని ఇటువంటి నమ్మకంతో విశ్వాసంతో మీ అందరికీ శుభాకాంక్షలు నా తరఫున, జిల్లా మంత్రి అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి తరఫున, అట్లాగే మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎండోమెంట్ మంత్రి గారి తరఫున, అందరి తరఫున మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు గొప్పగా నిర్వహించాలని మీ పాత్రని చెప్పేసి కోరుకుంటాను.